విజయ్ కుమార్ గారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో ముందుగా తనే చొరవ తీసుకొని రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఒకసారి భేటీ అయ్యి ఈ విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలను చర్చించుదామని రాశారు. ఏంటి మీ ప్రభుత్వం ఏ ఏ అంశాల మీద స్పెషల్గా ఫోకస్ పెట్టింది విభజన చట్టంలో? గుడ్ ఈవినింగ్ కృష్ణ. ఇప్పుడు 2019 తర్వాత 2024 దాకా ఈ విభజన చట్టంలోని ఏ అంశం గురించి కూడా రెండు రాష్ట్రాలు, అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ, అవసరం మాదో లేకపోతే అవసరం వాళ్ళదో అన్న విషయం పక్కన పెడితే రెండు రాష్ట్రాలు ఏ విధమైన ఇంట్రెస్ట్ చూపించలేదు అన్నది వాస్తవం. ఎందుకంటే వాళ్ళని మేము అనే ముందు మహారాష్ట్రలో మా బంగారం గురించి కూడా మేము మాట్లాడుకోవాలి కదా. సో 2022లో మరీ విమర్శలు ఎక్కువైపోయిన తరుణంలో సుప్రీంకోర్టులో ఒక కేసు వేయడం తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఒకరోజు ఆయన ఇంటికి వెళ్ళి దాన్ని సాంబార్ తిన్నారో దాన్ని ఏమైనా బిర్యానీ తిన్నారు నాకు తెలియదు, కానీ భోంచేసి వచ్చారు. ఇది తప్ప బహిరంగంగా లోపల వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారో, వాళ్ళిద్దరి మధ్య ఎంత సుహృద్భావతుందో మనందరికీ తెలుసు. కానీ బయటకి బహిరంగంగా ఈ పర్టికులర్ ఇష్యూ మీద ఇంతవరకు గత 5 సంవత్సరాల్లో ఏ విధమైన ఒక్క అడుగు ముందుకు వేయడానికి కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది జగన్మోహన్ రెడ్డికే అర్థం కావాలి, కేసీఆర్కి అర్థం కావాలి. కనీసం కేసీఆర్ కన్నా బహుశా ఆయన స్వార్థం అనుకోవచ్చు. ఆయన రాష్ట్రంలోని నేను తెలంగాణ తెచ్చాను కాబట్టి నేను ఇంకెవరిని కేర్ చేయని అవసరం లేదు, హూ ఈ శిలా బీడే అంటూ ఆయన బూతులు కూడా మాట్లాడినారు. సరే, ఆయన ప్రకారం ఒకవేళ ఆయన కరెక్ట్ అనుకుంటే కూడా ఇక్కడున్న మా ముఖ్యమంత్రి ఎందుకు డిమాండ్ చేయలేదు, ఎందుకు ప్రయత్నించలేదు అంటే చాలా విషయాలు ఆయన చేయలేదు, అట్లాగే ఈ విషయం కూడా చేయలేదు అని నిస్పృహతో నిస్సౌతో నిస్సహాయంగా ఉండిపోయామే. కానీ ఆంధ్ర ప్రజలు ఏమీ క్వశ్చన్ చేయలేకపోయామంటే మా ముఖ్యమంత్రికే ఏం పట్టలేదు కాబట్టి. సరే, ఆయన వెళ్ళిపోయారు, ఆయన పంపించేశాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చారు. ఇక నాకు ఇందాక మీరు మాట్లాడుతుంటే ఒక ఆలోచన వచ్చింది. ఇదే ప్రగతి భవన్లో కూర్చొని కేసీఆర్ గారు ఇదే రేవంత్ రెడ్డి గారిని, ఇదే చంద్రబాబుని తెగ ఇబ్బంది పెట్టారు ముఖ్యమంత్రిగా. బహుశా ఆయనకి ఇప్పటికన్నా ఆయన చాలా పెద్ద ఆయన రాజకీయాల్లో బాగా అనుభవం ఉంది. రాజకీయాలు అధికారాలు శాశ్వతంగా. ఈరోజు అదే ప్రగతి భవన్లో కూర్చొని రేవంత్ రెడ్డి చంద్రబాబు గారు మాట్లాడుకోబోతున్నారు. అది ఆయన కోటమారి భావించారు. ఆ కోటలో కూర్చున్నారు. సో అధికారం అనేది ఎప్పుడు శాశ్వతం. ఎగ్జాక్ట్లీ, సారీ అంటే పాత అని చెప్తున్నాను. సో ఇప్పుడు అదే ప్రజాభవన్లో కూర్చొని, ఇంతకుముందు ప్రగతి భవన్ అనబడే ఇప్పటి ప్రజాభవన్లో కూర్చొని రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర మధ్యలో ఉన్న ఇష్యూస్ గురించి మాట్లాడుకోబోతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అట్ ది సేమ్ టైం కేసీఆర్ గారు కానీ, ఎవరన్నా సరే ఈ ఏమంటారు, ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇష్యూస్ని రిజాల్వ్ చేయకూడదు అన్న భావన ఉన్న వాళ్ళు ఎవరిని తెలుసుకోవాలంటే అధికారం శాశ్వతం కానే కాదు, మాకైనా సరే. సో ఎవరికి అధికారం శాశ్వతం కాదు. ఉన్నప్పుడు 4 మంచి పనులు చేస్తే పోయిన తర్వాత అబ్బాయి చాలా మంచి పనులు చేశాడు అని మెచ్చుకుని, లేకపోతే ఏమీ చేయలేదు అని మనసులో బుద్ధులు తీసుకుంటారు, బయటికి మాత్రం గమ్ముంటారు. సో ఇప్పుడు గత మనమే ఎన్నిసార్లు ఈ తెలంగాణ గురించి, ఈ విభజన గురించి, ఇష్యూల గురించి చాలా ఛానల్లో మీరు నేనే ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం. అక్కడ ఉన్న దాని మిగతా ప్యానలిస్టుకు చాలా కొన్ని వందల దీంట్లో మాట్లాడుతున్నారు. సరే విభజన జరిగిపోయింది. అది ఫిజికల్గానే కాదు, మానసికంగా కూడా రెండు రాష్ట్రాలు విడిపోయాయి. ఇప్పుడు సమస్యలు వేరే, విధానాలు వేరే, రాజకీయాలు వేరే, ముఖ్యమంత్రులు వేరే, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. ఇంకా కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా మనం ఈ సమస్యలు పరిష్కరించుకోకుండా మళ్ళీ మాట్లాడుకుంటాం అంటే రెండు రాష్ట్రాల ప్రజలు అంటే వీళ్ళు ఎన్నుకున్న వాళ్ళు 2019 నుంచి వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు. ఎందుకు నేను 19 చెప్తున్నా అంటే 2014 నుంచి 19 దాకా చాలా దాన్ని ఏమంటారు ప్రయత్నాలు చేయాలి. చాలా కమిటీలు వచ్చాయి. 23 సార్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్